మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని కస్టడీలో ఉండగా హింసించడం వాస్తవమే అని చెప్పి పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూర్వకంగా అప్పటి ఏఎస్పీ విజయపాల్ మిగతా నిందితులతో కలిసి మాజీ ఎంపీని టార్చర్ చేశారు అని చెప్పి విజయపాల్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ అతి తక్కువ సమయంలో 52 లక్షల మందికి సభ్యత్వాలు ఇచ్చింది. వీళ్ళంతా నిజమైన పార్టీ కార్యకర్తలేనా? ఏపీ నుంచి రాజ్యసభకి త్వరలో 3 సీట్లకి ఎన్నికలు జరగబోతున్నాయి. తన సోదరుడు నాగబాబుని రాజ్యసభకి పంపడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు అని తాజా సమాచారం. ఇవాళ ఈ 3 అంశాల మీద విశ్లేషణ. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి బాధ్యుడు విజయపాలే అని చెప్పి పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకి ఆయన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా డీటెయిల్స్ ఇచ్చారు. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో చాలా లోతుగా దర్యాప్తు చేశారు అని చెప్పడానికి ఈ రిమాండ్ రిపోర్టు మనకు ఒక ఆధారం. అందరికీ తెలుసు, రఘురామకృష్ణరాజుని 2021 మే 14వ తేదీన హైదరాబాదులో అరెస్ట్ చేసి అదే రోజు రాత్రి గుంటూరులో సిఐడి హెడ్ క్వార్టర్స్కి తీసుకొచ్చారు. అక్కడ ఆయన హింసించారు అనేది ఆరోపణ. అంటే ఆయన తీసుకొచ్చినప్పుడు శరీరం మీద గాయాలు లేవు, కానీ తర్వాత ఆయన కాళ్ళ మీద గాయాలు వచ్చినాయి. ఈ విషయాన్ని ఇప్పుడు పోలీసులు నిర్ధారించారు. అవును, సిఐడి హెడ్ క్వార్టర్స్లో ఉండగా ఆయన్ని హింసించారు. అలా హింసించిన వారు ఎవరు అనే దాన్ని కూడా పోలీసులు నిర్ధారించారు. రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఆరోపణలు దీనికి సంబంధించి పోలీసుల విచారణలో కూడా రూఢి అయినాయి. రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు? ఆ రోజున నన్ను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టినప్పుడు ఆ రూమ్ దగ్గర ఆల్రెడీ ఒక సిఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటే వాళ్ళని కిందకి పంపించారు. పంపించిన తర్వాత ఒక 4 ముసుగు వేసుకున్న వ్యక్తులు పైకొచ్చి నన్ను ఇష్టారాజ్యంగా కొట్టారు, దారుణంగా కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు. కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సిఐ, ఆ హెడ్ కానిస్టేబుల్ పైకి వచ్చారు. ఎంత దారుణంగా వీళ్ళంతా వ్యవహరించారు అంటే ఆ పైకి వచ్చినటువంటి సిఐ, హెడ్ కానిస్టేబుల్ ఆయన చూసి ఏమన్నారంటే, ఏం రాజు గారు ఇలా చలాచెదురు చేశారు మంచాన్నంతా అన్నారట. ఆయన కొట్టిన దెబ్బలకి మంచం కూడా విరిగిపోయిందట అప్పటికే. ఆయన కొట్టిన విషయాన్ని పోలీసులు ఇప్పుడు నిర్ధారించుకున్నారు. ఏ విధంగా అంటే, ఆ రోజున డ్యూటీలో ఉన్నటువంటి మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే గది బయట పెట్టారో, ఎవరినైతే కిందకి పంపించారో ఆఫీసులో, వాళ్ళందరికీ కూడా పైనుంచి ఏడుపులు, పెడబబ్బలు, అరుపులు, కేకలు వినిపించినాయి అని వాళ్ళు ఇప్పుడు పోలీసులకు చెప్పారు. ఊరికే పోలీసులకు చెప్పటం కాదు, న్యాయమూర్తి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోలీసులకి ఏమైనా చెప్పినా కూడా ఆ సాక్ష్యం కోర్టులో చెల్లదు. కానీ మ్యాజిస్ట్రేట్ ముందు కనుక వాంగ్మూలం ఇస్తే దానికి విలువ ఉంటుంది. ఈ కేసులో తెలియని ఇంకొక విషయం ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టడానికి ముందే ఈ పోలీసు అధికారులందరూ కూడా హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళారు ఆయన అరెస్ట్ చేయడానికి. రఘురామరాజు గారు కొన్ని ప్రసంగాలు చేసి సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని కదా కేసు పెట్టారు. ఆ కేసుని 2021 మే 14 ఉదయం 9 గంటలకు పెట్టారట. వాళ్ళు రాసిన టైం అది. కానీ ఈ పోలీసు అధికారులందరూ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విజయపాల్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళింది ఎప్పుడు అరెస్ట్ చేయడానికి? ఉదయం 7 గంటలకి. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇదంతా ఒక పక్క ప్రణాళిక ప్రకారం జరిగింది. ముందే అనుకొని చేశారు. ఇదే కుట్రకోణం ఇందులో. కేసు పెట్టిన తర్వాత విచారణ కాదు, ముందు విచారణకు బయలుదేరి తర్వాత కేసు పెట్టారు. ఈ మాట చెప్పగానే మనకు ఇంకోటి గుర్తుకొస్తుంది. అదేమిటంటే కాదంబరి జత్వానీ కేసు. ఆ కేసులో కూడా కేసు పెట్టిందేమో 10 గంటల తర్వాత, కానీ ఆ రోజు పోలీసు అధికారులందరూ ముంబై బయలుదేరి వెళ్ళిందేమో ఉదయం 7 గంటలకి. అంటే కేసు పెట్టడానికి ముందే వీళ్ళు ముంబై బయలుదేరి వెళ్ళారు. కాబట్టి అది కూడా కుట్రపూరితంగా చేసిందే అని చెప్పి పోలీసులు ఆరోపించారు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగిందనమాట. అప్పట్లో సిఐడి డిఐజీగా సునీల్ నాయక్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన తర్వాత డెప్యుటేషన్ మీద మళ్ళీ బీహార్కి వెళ్ళిపోయాడు. ఆయన ఒక నివేదిక తయారు చేశాడు. ఆ నివేదిక ప్రకారమే రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టారు. గమ్మత్ ఏంటంటే, ఆయన సంతకం చేసి ఉన్నదేమో 14వ తేదీ అని ఉంది, మే 14, 2021. కానీ సేమ్ డే ఆయన నివేదిక సమర్పిస్తే సేమ్ డే కేసు పెట్టి సేమ్ డే అరెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మే 13వ తేదీన ఒకరోజు ముందు ఆయన నివేదిక సబ్మిట్ చేసినట్టుగా తర్వాత రాశారు. కానీ నివేదిక మీద సంతకం మాత్రం మే 14వ తేదీ అని ఉంది. అక్కడ కూడా దొరికిపోయారు. ఈ కేసులో అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్లు కూడా పెట్టారు.
అందుకనే ఈ కేసు పెట్టినప్పుడు జాతీయ స్థాయిలో వార్తలు వచ్చినాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద మర్డర్ కేసు నమోదు అని. ఎందుకు పెట్టారు మర్డర్ కేసు అంటే, రఘురామకృష్ణరాజు గారు అంతకి కొద్ది రోజుల ముందే బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్నారనే విషయం పోలీసులకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ట్యాబ్లెట్లు అన్నీ కూడా తెచ్చుకున్నాడు గుంటూరుకి. అయితే అక్కడ మంచం మీద ఆయన పడుకోబెట్టి కట్టేసి తాళ్లతోటి ఒక వ్యక్తిని ఆయన గుండెల మీద కూర్చోబెట్టి బాగా నొక్కారు. రఘురామకృష్ణరాజు గారి ఆరోపణ ఏంటంటే, ఆ ఒత్తిడికి తట్టుకోలేక నా గుండె ఆగిపోతే గుండెపోటుతో చనిపోయాడు అని చిత్రీకరించాలి అనేది పోలీసుల కుట్ర అని ఆయన ఆరోపణ. అందువల్లనే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఇక రఘురామకృష్ణరాజు గారి ఫోన్ లాక్కున్నారు. ఈ ఫోన్లు వీటన్నిటినీ కూడా సాక్షుల ముందు, అంటే విట్నెస్లను పెట్టి వాళ్ళ ముందు తీసుకున్నట్టుగా రాసుకున్నారు, కానీ ఏ విట్నెస్లు ఎవరూ లేరు, బలవంతంగా లాక్కున్నారు. ఆ తర్వాత దాని పాస్వర్డ్ చెప్పమని చెప్పి నన్ను చాలాసేపు కొట్టారు. ఆ దెబ్బలకి తాళలేక నేను చివరికి పాస్వర్డ్ ఇచ్చాను అని కూడా చెప్పారు ఆయన. ఆ తర్వాత ఏమైంది, ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు నన్ను పోలీసులు ఈ విధంగా కొట్టారని చెప్పి ఆయన చెప్పాడు మేజిస్ట్రేట్కి. చెప్తే అప్పుడు మేజిస్ట్రేటు ఈయన్ని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి, అక్కడ డాక్టర్ల చేత రిపోర్ట్ ఇప్పించండి అని అడిగారు ఆయన. దెబ్బలు తగిలియా లేదు. అక్కడ డాక్టర్లు రఘురామకృష్ణరాజు గారిని పరీక్షించి కాళ్ళకి కొన్ని దెబ్బలు తగిలినాయి అని చెప్పి నోట్ చేశారు. అయితే ఆ తర్వాత మెడికల్ బోర్డు మాత్రం దెబ్బలేమీ తగలలేదు అని ఇచ్చింది. ఎందుకని ఇచ్చిందంటే, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వైఎస్ఆర్సీపీకి చాలా సన్నిహితురాలు. ఆవిడ ఒత్తిడి మీద ఆ మెడికల్ బోర్డు దెబ్బలేమీ తగలేదని ఇచ్చింది. ఈ విషయాన్ని కూడా పోలీసులు ఇప్పుడు కనుక్కున్నారు. ఏ విధంగా కనుక్కున్నారు అంటే, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టింది డాక్టర్ బేతం రాజేంద్ర అని ఆయన. ఈయన గుంటూరు జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అట. ఆయన్ని సిఐడి కార్యాలయానికి పిలిపించారు. పిలిపించి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మీద సంతకం చేయమని అడిగారట. అడిగితే ఆయన, నాకు అధికారం లేదు, నేను కాదు సంతకం చేయాల్సింది, నా పైన వాళ్ళు అని చెప్పారట. కానీ బలవంతంగా ఆయన చేతనే సంతకం చేయించారట. ఆ విషయాన్ని ఇప్పుడు డాక్టర్ రాజేంద్ర గారు కూడా చెప్పారు. అయితే రఘురామకృష్ణరాజు గారి కాళ్ళకి దెబ్బలు తగిలినాయి అని చెప్పి తర్వాత రూఢి అయింది. ఎట్లా అయింది, తర్వాత ఆయన జైలుకి పంపించారు, గుంటూరు జైలుకి పంపిస్తే ఆ జైల్లో ప్రవేశించే ముందు అక్కడ జైలు డాక్టర్ మళ్ళీ పరీక్షిస్తారు. డాక్టర్ రఘురామయ్య అని చెప్పి అక్కడి డాక్టర్ మాత్రం కాళ్ళకి కొన్ని దెబ్బలు తగిలినాయి అని చెప్పి ఆయన నోట్ చేసి పెట్టారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి సికింద్రాబాద్లో ఉన్న మిలిటరీ ఆసుపత్రి కూడా రఘురామకృష్ణరాజు గారిని పరీక్షించి ఆయన కాళ్ళకి దెబ్బలు తగిలినాయి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. వీటన్నిటిని బట్టి కూడా కస్టోడియల్ టార్చర్ జరిగింది అనే విషయం రూఢి అవుతోంది అని చెప్పి పోలీసులు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఈ కేసులో పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అనే విషయం మనకి ఈ వివరాలన్నీ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే వాళ్ళు పోలీస్ సిబ్బంది ఎవరైతే ఆ రోజున ఉన్నారో అందరినీ విచారించారు. ఆనాడు గుంటూరు నుంచి తీసుకెళ్లినటువంటి వెహికల్స్ డ్రైవర్లను కూడా విచారించారు. ఆ తర్వాత హైదరాబాదులో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన ఇంట్లో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా విచారించారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన చూడడానికి వచ్చినటువంటి ఇతర వ్యక్తులు ఎవరైతే ఆ రోజున ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించారు. వాళ్ళతో పాటు గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లందరినీ కూడా విచారించారు. వాళ్ళందరినీ విచారించిన తర్వాత ఈ రిమాండ్ రిపోర్ట్ రాశారు. ఇక ఇప్పుడు మిలిటరీ ఆసుపత్రి డాక్టర్లను కూడా విచారించాలి. ఆ తర్వాత ఈ కాల్ డేటా వీటన్నిటికి సంబంధించి వీటిని విశ్లేషించాలి. ఆ తర్వాత ఇందుకోసం విజయపాల్ని 14 రోజుల పాటు రిమాండ్కి విధించాలని చెప్పి పోలీసులు కోరారు. ఆ మేరకి మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు విజయపాల్కి. ఇప్పుడు విజయపాల్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత మిగతా నిందితులను కూడా ఇంట్రాగేట్ చేసేటువంటి అవకాశం వస్తుంది. సో మొత్తంగా ఏమిటంటే, రఘురామకృష్ణరాజు గారి కేసులో చాలా పురోగతి ఉంది. అతి త్వరలోనే ఈ కేసులో మిగతా నిందితులు A1 పివి సునీల్ కుమార్, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 జగన్మోహన్ రెడ్డి, A4 విజయపాల్, A5 డాక్టర్ ప్రభావతి, విజయపాల్ మినహా మిగతా నలుగురిని కూడా త్వరలో పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న ఒక ప్రకటన చేశారు. అదేంటంటే 52,45,000 సభ్యత్వాలని మా పార్టీ నమోదు చేసింది, ఇదొక చరిత్ర, ఇదొక రికార్డు అని చెప్పి. మెంబర్షిప్ ఫీ 100 రూపాయలట. అంటే ఒక్కొక్కళ్ళు 100 రూపాయలు కట్టి సభ్యులుగా చేరారు. ఇది కాకుండా 1,00,000 రూపాయలు కడితే శాశ్వత సభ్యత్వం కూడా ఇస్తామని ఈసారి కొత్తగా ప్రవేశపెట్టారు. మరి ఎంతమంది 1,00,000 రూపాయలు కట్టారో చెప్పలేదు, కానీ మొత్తంగా
45,000 మంది సభ్యులయ్యారని చెప్తున్నారు. సామాన్యమైన విషయం కాదు ఇది. ఒక నెల రోజుల్లోనే ఇదంతా జరిగింది. నెల రోజుల్లో 52 లక్షల మంది తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేరారు. ఇది మామూలు నెంబర్ కాదని ఎందుకంటున్నానంటే, మీరు కనుక చూస్తే 23 లెక్కల ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ సభ్యులున్న పార్టీ బీజేపీ. బీజేపీకి 1,80,00,000 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 50 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇక దేశంలో మిగతా రీజనల్ పార్టీస్ వేటికి కూడా పెద్ద స్థాయిలో సభ్యులు లేరు. ఇక్కడ ఇచ్చిన లిస్టు ప్రకారం అయితే ఏఐడిఎంకేకి 16 లక్షల మంది ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 10 లక్షల మంది ఉన్నారు. మిగతా పార్టీల లెక్కలేమీ కూడా లేవు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడ మాకు ఇంతమంది సభ్యులు ఉన్నారని చెప్పాలా మరి ఇంతవరకు. ఆ లెక్కను చూస్తే తెలుగుదేశం పార్టీకి 52 లక్షల మంది ఒక నెల రోజుల్లోనే సభ్యత్వం తీసుకున్నారంటే సామాన్యం కాదు. నెల రోజుల్లోనే 52 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు అంటే గతంలో ఎంతమంది ఉన్నారు సభ్యులు అనేది తెలియదు. ఆ విషయం ఎక్కడ రాయలేదు వాళ్ళు. నాకు గుర్తేమిటంటే 2015-16లో కూడా నారా లోకేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది. అప్పట్లో 70 లక్షల మంది సభ్యులు ఉన్నారు టీడీపీకి అని చెప్పారు. ఆ తర్వాత ఏమయ్యారో తెలియదు 2019 నాటికి. ఎందుకంటే అంతమంది సభ్యులు ఉన్నా కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన విషయం తెలుసు మనకి. కాబట్టి సభ్యులకి పార్టీ గెలుపు ఓటములకి సంబంధం లేదు అని చెప్పుకోవచ్చు. అది పక్కన పెడితే అసలు ఈ సభ్యులుగా చేరిన వాళ్ళంతా కూడా నిజమైన సభ్యులేనా? నిజంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వాళ్ళు చేరారా? వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వాలంటరీగా చేరారా? లేకపోతే పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి టార్గెట్లని వాటిని మీట్ చేయడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు ఇతర నాయకులు వాళ్ళే డబ్బులు కట్టి ఏవో ఒక పేర్లు రాసి రసీదుల్లో వీళ్ళంతా చేరారని చెప్తున్నారా? దానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ నాయకత్వం టార్గెట్లు ఇస్తుంది. ఆ మధ్యకాలంలో వార్త కూడా వచ్చింది కదా, వాసంశెట్టి సుభాష్ మంత్రి ఆయన టార్గెట్ని మీట్ కాలేదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మందలించారు. నువ్వు సరిగ్గా పనిచేయడం లేదు, సభ్యత్వాలని పెంచడం లేదు అని చెప్పి. సో ఆ విధంగా ఆ ఒత్తిడి వల్ల అందరూ చాలామందిని చేర్పిస్తారు, లేక చేర్పించినట్టుగా రాస్తారు లిస్టులు, డబ్బులు కూడా వాళ్లే కడతారు. ఇటువంటివి చాలా జరుగుతుంటాయి, గతంలో కూడా జరిగాయి. కాబట్టి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు ఉన్నదా సభ్యులు నిజమైన సభ్యులా, నిజంగానే పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారా, లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నాయకులు క్రియేట్ చేసినటువంటి సభ్యులా వీళ్ళు? ఎందుకంటే ఇటువంటి సభ్యుల మూలంగా పార్టీకి పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవల రాజ్యసభకి 3 రాజీనామా చేసిన విషయం తెలుసు మనకి. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్య. ఈ 3 కూడా వైసీపీకి చెందిన వాళ్ళు. వీళ్ళు రాజీనామా చేశారు. ఇప్పుడు 3 సీట్లు ఖాళీ అయినాయి. ఈ 3 సీట్లకి త్వరలో ఎన్నిక జరగబోతోంది. ఈ మేరకి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుని రాజ్యసభకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 3 ఒక సీటుని జనసేనకి ఇవ్వాలని కోరుతున్నాడు అనేది సమాచారం. ఈ 3లో యాక్చువల్గా మోపిదేవి వెంకటరమణ గారు నేను మళ్ళీ రాజ్యసభకు వెళ్ళను, నేను స్టేట్లోనే ఉంటానని చెప్పారు. ఇక ఆర్ కృష్ణయ్య అనే ఆయన అటు టీడీపీలో ఇటు వైఎస్ఆర్సీపీలో లేడు కాబట్టి ఆయనకి మళ్ళీ ఇచ్చేటువంటి అవసరం లేదు ఎవరు. బీదా మస్తానరావు మాత్రం తాను మళ్ళీ రాజ్యసభకు వెళ్ళడానికి ఆసక్తి ఉన్నదని చెప్పాడు. కాబట్టి ఆయనకి ఇస్తే ఇవ్వచ్చు టీడీపీ. ఎందుకంటే మోపిదేవి బీదా ఇద్దరు కూడా టీడీపీలో చేరారు కాబట్టి. సో ఒకవేళ బీదా మస్తానరావుని మళ్ళీ పంపిస్తే ఇక మిగిలింది 1 సీటే. ఆ 1 సీటే ఇప్పుడు జనసేన కోరుకుంటుందన్నమాట. పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో తన సోదరుడు నాగబాబుకి ఏదో ఒక పదవి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. సో ఇప్పుడు అందుకు తగినట్టుగా రాజ్యసభ ఖాళీ వచ్చింది. అందుకోసం ఆయన బీజేపీ నాయకత్వాన్ని కూడా కన్విన్స్ చేస్తున్నాడు ఢిల్లీలో అని చెప్తున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది అనేది సమాచారం. అక్కడ వాళ్ళని ఒప్పించిన తర్వాత ఇక్కడ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒప్పించి తన సోదరుడిని రాజ్యసభకు పంపించాలి అనేది ఆయన కోరిక. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీయే మొత్తం 3 కూడా పంపించుకోవచ్చు, అంతమంది సభ్యులు ఉన్నారు. మొత్తం కూటమికి 164 మంది ఉంటే ఎమ్మెల్యేలు, ఒక టీడీపీకే 135 మంది ఉన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడిని పంపించడానికి రాజ్యసభకి కావాల్సినటువంటి నంబరు 44 మంది ఎమ్మెల్యేలు. కాబట్టి 3 సభ్యులను కూడా టీడీపీ ఒకటే పంపించగలదు. జనసేనకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీకి 8 మంది ఉన్నారు. జనసేన తనంత తానుగా రాజ్యసభకి ఎవరిని పంపించలేదు, ఎందుకంటే మరొక 23 కావాలి. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ కావాల్సిందే. సో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నాగబాబుని రాజ్యసభకి పంపించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో తెలియదు, ఎందుకంటే టీడీపీలో కూడా చాలా పెద్ద ఎత్తున పోటీ ఉంది.
ఆల్రెడీ భాష్యం రామకృష్ణ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు, ఇక టీడీపీలో సీనియర్ నాయకుడు అయినటువంటి టీడీ జనార్దన్ కూడా ప్రయత్నిస్తున్నారు రాజ్యసభకు వెళ్ళడానికి టీడీపీ నుంచి అనేది సమాచారం. కాబట్టి ఈ ఒత్తిళ్ల మధ్య తన సోదరుడు నాగబాబుని మరి పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభకు పంపించగలరో లేదో చూడాలి.